Hello everyone, welcome to BC Study Circle, Karimnagar. So now we are discussing about chemistry of acids and topic. So acids మనకు జనరల్గా టేస్ట్ ఎలా ఉంటాయంటే పుల్లగా ఉంటాయి. అట్లానే అన్ని యాసిడ్స్ మనం టేస్ట్ చేయాలి. ఓకే ఓకే సో మనం టేస్ట్ చేస్తాం. ఎలా టేస్ట్ చేస్తామంటే లిట్మస్ అనే పేపర్. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు బయాలజీలో లైకెన్స్ అనే ప్లాంట్ ఉంటుంది. సో అంటారు మొక్కల వర్గీకరణ అంటే కదా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. అందులో బయోఫైటా థాలోఫైటా అని ఉంటుంది. అందులో ఆల్గేస్ అండ్ ఫంగీస్ అని వస్తుంది. అందులో ఒక ఎగ్జాంపుల్ లైకేన్ అనే ప్లాంట్ ఉంటుంది. ఆ లైకేన్ నుంచి లిట్మస్ అనే పేపర్ తయారవుతుంది. ఓకే మామూలుగా పేపర్ ఏమో సెల్యులోజ్ నుంచి తయారవుతుంది, ఆర్డినరీ పేపర్. సో లిట్మస్ పేపర్ మాత్రం లైకెన్స్ అనే ప్లాంట్ నుంచి తయారవుతుంది. ఆ పేపర్ కాస్త బ్లూ కలర్ నుంచి రెడ్గా మారితే దట్ ఈస్ బిలాంగ్స్ టు యాసిడ్ అని చెప్తాం. ఒకవేళ బేస్ అనాలనుకోండి రెడ్ నుంచి ఏమవుతుంది బ్లూగా మారుతుంది, ఆపోజిట్ అంతే. ఓకే మా యాసిడ్స్ కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం. H2SO4 దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. ఇది అన్నిటికంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్ అని కూడా చెప్తాం. మన వెహికల్ బ్యాటరీస్లలో మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ వాటర్ దొరుకుతుంది. ఓకే నెక్స్ట్ యాసిడ్ రైన్ ఆమ్ల వర్షం ఉంది కదా, అది రావడానికి కారణం కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ మన స్టమక్లో బాడీలో ఉండే యాసిడ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ యాసిడ్, దాన్ని HCl అంటాం. ఓకే మనకు టైం కావట్లేదు కదా, సో టైం కన్నా ముందే ఎందుకంటే మన బాడీలో HCl తెలిసింది కాబట్టి. నెక్స్ట్ యాపిల్స్ కొంచెం పుల్లగా ఉంది, కారణం ఏంటంటే మ్యాలిక్ యాసిడ్. నెక్స్ట్ CH3COH దీన్ని వెనిగర్ అంటాం, దీన్ని ఎసిడిక్ యాసిడ్ అంటాం. అన్నిటికంటే వీక్ యాసిడ్ ఏదంటే ఎసిడిక్ యాసిడ్. వెనిగర్ మనకు వంటలలో కుకింగ్ పర్పస్ యూజ్ చేస్తుంది, బేకరీ. నెక్స్ట్ లెమన్లో ఉండేది సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ ఆమ్లా అంటే ఉసిరి, ఇందులో ఉండేది ఆస్కార్బిక్ యాసిడ్. అండ్ టమరెంట్ అంటే చింతపండు, పుల్లగా ఉండడానికి కారణం టార్టారిక్ యాసిడ్ అంట. కొన్ని మనకు తెలియని చూద్దాం. అరాకిడోనిక్ యాసిడ్, గ్రౌండ్ నట్స్ వేరుశనగ ఉంటాయి కదా, అందులో ఉండే యాసిడ్ వచ్చేసి అరాకిడోనిక్ యాసిడ్. నెక్స్ట్ కొబ్బరిలో కూడా యాసిడ్ ఉంటుంది, కొబ్బరి కూడా పుల్లగా ఉంటుంది, పాడైనది మనం చెప్పి, ఎందుకంటే క్యాప్రోనిక్ యాసిడ్. నెక్స్ట్ మనకు లినోలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఓకే కాటన్ సీడ్స్ పత్తి గింజలు ఉంటాయి కదా, అందులో నుంచి వచ్చేది లినోలిక్ యాసిడ్. ఇక ఫైనల్గా సోడా వాటర్, ప్రీవియస్లో అడిగింది సోడా వాటర్ ఉండే యాసిడ్ ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే సో వాటర్కి ఏం పంపిస్తారంటే ఆయన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపిస్తారు. కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే వచ్చేది H2CO3. కార్బన్ ఉంది కాబట్టి కార్బోనిక్ యాసిడ్. ఓకే సల్ఫర్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా, సో దీన్ని అన్నిటికంటే స్ట్రాంగ్ యాసిడ్ అంటాం, దీన్ని అన్నిటికంటే వీక్ యాసిడ్ అంటాం. యాసిడ్ ఏంటంటే కదా ఈ తాజ్మహల్ పాడవడానికి కారణం, కలర్ షేడ్ కావడానికి, ఫోటోసింథసిస్ చేంజ్ కావడానికి, ఆక్వాటిక్ లైఫ్ డ్యామేజ్ కావడానికి కారణం ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే సో ప్లాస్టిక్స్లో ఏముంటుందంటే సల్ఫర్.